హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు ఒక ప్రోడక్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఒక కిచెన్ అప్లయన్స్ అన్నమాట. అగారో మార్వెల్ ఎలక్ట్రిక్ గ్రేటర్ అండ్ స్లైస్ మిషన్ అన్నమాట దీని పేరు. సో ఎలక్ట్రిక్ గ్రేటర్ గురించి చూస్తుంటే కనుక ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. సో డీటెయిల్డ్ రివ్యూ ఇస్తున్నాను. సో మీకు తీసుకునే ముందు ఎలా ఉంది ఏంటి అనేది మీకు రియల్ టైంలో కరెక్ట్గా తెలుస్తుంది అని చెప్పి. సో చూడ్డానికి అయితే ఇలాగా చాలా సింపుల్గా ఉంటుంది. ఆ మిషన్ కూడా చాలా క్యూట్గా చిన్నగా ఉంది, మీరు చూడొచ్చు. దీంతో మనం మల్టిపుల్ యూజ్ చేసుకోవచ్చు. చీజ్ గ్రేట్ చేసుకోవచ్చు, క్యారెట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలా చాలా రకాలే మనం చేసుకోవచ్చు. మనకి 5 అటాచ్మెంట్స్ వస్తాయి. సో ఇంకా అపియరెన్స్ విషయానికి వచ్చేస్తే ఇలాగ ఒక మిషన్ వస్తుంది. ఆ మిషన్ని మనం వాటర్తో ఎక్కువగా తడపకూడదు అన్నమాట. సో దీనికి ట్రాన్స్పరెంట్ కలర్ ఉంది కదా, అది అటాచ్ చేసేసి మనకు కావాల్సిన అటాచ్మెంట్ పెట్టుకొని మనం యూజ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది. సో దీని లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. ఇంకా ఈ అటాచ్మెంట్స్ విషయానికి వచ్చేస్తే మనకి గ్రైండర్ బ్లేడ్ అని చెప్పి, ఫైన్ గ్రేటర్, కోర్స్ గ్రేటర్, థిన్ స్లైసర్, థిక్ స్లైసర్, సో ఇలా వస్తాయి. మనం పొటాటో చిప్స్ అవన్నీ చేసుకుంటాం కదా, అలా చేసుకునేటప్పుడు కూడా మనకి నచ్చినట్టు మనం థిక్నెస్ని పెట్టుకోవచ్చు. థిన్ స్లైసరా, థిక్ స్లైసరా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోటస్ రూట్ అలా రకరకాలవి మనం చిప్స్ చేసుకోవాలనుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా చేయొచ్చు. ఈ గ్రైండర్ బ్లేడ్ ఏదైతే ఉందో అది మనం నట్, పీనట్, చాక్లెట్ ఇవన్నీ కూడా గ్రేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ మనం ఫైన్ గ్రేటర్ ఏదైతే ఉందో అది పొటాటో గ్రేట్ చేసుకోవడానికి, క్యారెట్, ఆనియన్స్ అలా అన్నిటికి. అండ్ చీజ్ అవ్వచ్చు, కుకుంబర్, ఇంకా బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయండి. ఇంక ఇది అటాచ్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ మనం ఆ బటన్ నొక్కితే ఇది జస్ట్ కొంచెం టర్న్ చేస్తే అయిపోతుంది, మీకు క్లిప్లో చూపించినట్టు. సో ఇప్పుడు ఒక అటాచ్మెంట్ పెట్టాను. మనం క్యారెట్ చూద్దాము, ఇంకా రకరకాలు చేసి ఎలా అవుతుంది అనేది చూద్దాం. ఇది హెవీ యూస్ అని చెప్పలేను, లైక్ చిన్న ఫ్యామిలీకి మనం ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇలాగ మనకు కావాల్సిన అటాచ్మెంట్ పెట్టేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ప్రెషర్ ఇస్తే మనకి గ్రేట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఫుడ్ ప్రాసెసర్స్లోనే దొరుకుతున్నాయి. ఆ అటాచ్మెంట్ లేదు, వేరేగా కావాలి, కౌంటర్ టాప్ మీద ఉంచుకోవాలి అనుకుంటే కూడా మీరు దీన్ని ట్రై చేయొచ్చు. సో క్విక్ స్లైస్ అండ్ స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇది మనకి చాలా సింపుల్గా ఉంది, ఎందుకంటే మన క్లీనింగ్కి అన్నిటికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ మోర్ కన్వీనియన్స్ అన్నమాట. సో మల్టీ ప్రొటెక్షన్ ఆటోమేటిక్ డిజైన్ ఫర్ మోర్ కన్వీనియన్స్. సో మార్కెట్లో దొరుకుతున్న వాటిల్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ టు ఈజీగా యూజ్ చేసుకునేది అన్నమాట. సో పొటాటో చిప్స్, బనానా చిప్స్ అవన్నీ మనం చాలా క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఈ అటాచ్మెంట్ పెట్టాను, లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, మీరు చూడండి. ఇప్పుడు పొటాటో స్లైస్ చేసి చూపిస్తే ఇది తిన్నదన్నమాట. చాలా పల్చగా పొటాటోస్ అనేవి మనకి స్లైస్ అవుతున్నాయి. అయిన వెంటనే మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఇంట్లోనే పొటాటో చిప్స్ చేసేసుకోవచ్చు. అప్పుడు హ్యాపీగా మనకి చాలా బాగా అనిపిస్తుంది, పిల్లలకి కూడా ఇచ్చేసుకోవచ్చు. సో ఇది హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ వచ్చాయండి, కాబట్టి కటింగ్ అనేది ఎవ్రీ టైం మంచిగా జరుగుతుంది. అండ్ సలాడ్, స్టిర్ ఫ్రైస్, ఇంకా రకరకాల డిషెస్లోని మనకు కావాల్సినట్టు మనం మన ఫుడ్ని రెడీ చేసుకోవచ్చు. ఈ స్లైస్ చూసారా ఎంత థిన్గా వచ్చాయో, చాలా అన్ని ఈవెన్గా కూడా వస్తాయి. దానివల్ల మనకి అన్నిటికీ కరెక్ట్గా ఫ్రై అయినప్పుడు అన్నీ అప్పుడు కూడా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ద ప్రొడక్ట్ ఈజ్ ఈజీ టు క్లీన్ కూడా, సో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈ మిషన్ ఏదైతే ఉందో అది మనం వైప్ చేస్తే సరిపోతుంది ఒక డ్యాంప్ క్లాత్ తోటి. దాన్ని వాటర్లో ముంచడం అలాంటివి చేయకూడదు. సో డిటాచ్ చేసేసి అటాచ్మెంట్స్ అన్నీ మనం డిష్ వాషర్లో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే షింక్ కిందన మనం ఈజీగానే క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అటాచ్మెంట్స్ కాబట్టి. సో ఈ ఎలక్ట్రిక్ గ్రేటర్ అండ్ స్లైస్ మిషన్ వచ్చేస్తే మనకి 250 వాట్స్ పవర్ఫుల్ మోటార్తో వస్తుందండి. దానివల్ల ఇన్స్టెంట్లీ మనం స్లైస్, చాప్, గ్రేట్, ష్రెడ్ అన్నీ చేసుకోవచ్చు. సో చూసారు కదా, థిక్ స్లైస్కి థిన్ స్లైస్కి డిఫరెన్స్ కూడా మీకు చూపించడానికి 2 అటాచ్మెంట్స్ పెట్టి మీకు చూపించాను. సో మనం వాడేది ఏంటి, మనం దేనికి యూజ్ చేస్తామనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చీజ్కి, చాక్లెట్స్ కూడా మనం గ్రేట్ చేసుకొని మనం పిల్లలకి ఏమైనా చేయాలి అనుకుంటే మనం చేయొచ్చు.
సో సింపుల్, మీకు జస్ట్ మొత్తం డీటెయిల్డ్గా అన్నీ చూపిద్దామని చెప్పి అన్ని అటాచ్మెంట్స్ చూపిస్తున్నాను అంతే. మీకు ఎలా వాడాలి అనేది క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు డిస్కౌంట్లో కూడా ఉంది. సో మీ ఎవరికైనా అవసరం ఉంది కావాలి అనుకుంటే కనుక ఒకసారి చెక్ చేయండి. సో ఈ ఫీట్ షూట్ అంటారు దాన్ని, ఆ ట్రాన్స్పరెంట్ దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం పైన బటన్ నొక్కేసి కొంచెం రొటేట్ చేసామంటే సరిపోతుంది. సో ఇది వచ్చేస్తే మనకి గ్రైండర్ బ్లేడ్ ఇప్పుడు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇందులో నట్స్, పీనట్స్, చాక్లెట్ ఇలా అన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈవెన్గా అవుతాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డూలు ఇవన్నీ చేసుకోవడానికి అండ్ రకరకాల డిషెస్లో మనం యూజ్ చేస్తాం కదా, అలాంటప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇలాగా గ్రేట్ చేసేసి మనం స్టోర్ చేసేసుకోవచ్చు. అన్నీ చాలా చాలా ఈవెన్గా మనకి పౌడర్ అనేది వచ్చింది. ఇది ఫుల్ పౌడర్ కాదనమాట, కోర్స్ పౌడర్ లాగా వస్తుంది. దీంట్లోనే మనం చాక్లెట్ అవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో అదన్నమాట దీని సంగతి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆల్రెడీ చెప్పినట్టు. తప్పకుండా చెక్ చేయండి ఎవరికైనా అవసరం ఉంటే. అండ్ క్లీనింగ్ ఎలాగో కూడా మీకు జస్ట్ చూపిస్తాను. సో కోర్స్గా వచ్చింది అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అన్నమాట. బాగా అనిపించింది నాకు, అన్నిటికన్నా ఈ నట్ గ్రైండ్ చేసుకునేది బాగా నచ్చింది. సో పొటాటో చూపించాను థిన్ అండ్ థిక్లోని, దాని తర్వాత ఈ నట్ చూపించాను, ఇంకా 2 టైప్స్ ఆఫ్ క్యారెట్ తురుముకోవడం అది కూడా చూపించాను. సో మొత్తం 5 అటాచ్మెంట్స్ కూడా మీకు డీటెయిల్డ్గా చూపించానని అనుకుంటున్నాను. సో ఇంకా క్లీనింగ్ కూడా జస్ట్ సింపుల్ అండి, జస్ట్ కొంచెం రొటేట్ చేస్తే యాంటీ క్లాక్లో మనకి అది వచ్చేస్తుంది. దాన్ని తీసుకెళ్ళి షింక్ దగ్గర కడిగేసుకోవడమే. ఇది కూడా వద్దు అనుకుంటే డిష్ వాషర్ ఉంది అనుకుంటే డిష్ వాషర్లో కూడా పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఆప్షన్ ఉందని చెప్తున్నాను. ఇది కూడా కడగలేమా అని అనుకుంటే జస్ట్ ఉంది అని మీకు చెప్తున్నాను అంతే. సో ఇలా వాష్ చేసేసుకొని మంచిగా వైప్ చేసేసుకోవాలి. ఆ మెయిన్ యూనిట్ ఏదైతే ఉందో దీన్ని వాటర్లో ముంచడం, ట్యాప్ కింద పెట్టడం లాంటివి చేయకుండా జస్ట్ ఒక డ్యామ్ క్లాత్ తోటి క్లీన్ చేసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది చాలా క్యూట్గా చిన్నగా ఉంది కాబట్టి ఏ మూలన్నా కూడా సరిపోద్ది. సో అదన్నమాట ఈ ప్రోడక్ట్ రివ్యూ. మీకు డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.